హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ అండి, అలాగే ఈజీగా కూడా చేసేయచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ముఖ్యంగా ఈ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ చాలా తృప్తిగా తింటారు. దీనికి మరి ఎలాంటి సైడ్ డిష్ లేకుండా ఈ విధంగా రైతాతోటి పెట్టారంటే మీకు సింపుల్గా పని అయిపోతుంది. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. రెగ్యులర్ రైస్ అయినా వాడచ్చు. ఒక 250 గ్రామ్స్ వరకు ఇలాగా బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ తోటి. ఇప్పుడు ఇందుని తగినంత వాటర్ వేసేసుకొని ఇలాగ పైనే క్లీన్ చేసుకోండి. బాస్మతి రైస్ని గట్టిగా కడగకూడదండి. ఇలాగ పైనే కడిగేసుకొని తగినంత వాటర్ వేసేసి పక్కన పెట్టేసేయండి. ఇవి నానబెట్టాల్సిన పని లేదండి. బాస్మతి రైస్ని అది కూడా మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నానబెట్టొద్దు. అదే రెగ్యులర్ రైస్ అయితే మీరు ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేయండి. అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఒక 2 యాలకులు వేసుకోండి. అలాగే 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 లవంగాలు, అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇంకా ఎలాంటి స్పైసెస్ అయితే వద్దండి. ఘాటు లేకుండా సింపుల్గా ఈ మసాలాలు సరిపోతాయి. ఇవైతే చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది వేగితే. ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని చక్కగా వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 1 అర టీ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగంటుతుందండి. సో ఈ విధంగా కంటిన్యూగా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ని అయితే మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇక్కడైతే ఒక క్యారెట్ వేసానండి. క్యారెట్ ముక్కలను కూడా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే బంగాళదుంపను కూడా, ఒక చిన్న బంగాళదుంపని ఈ విధంగా పైన చెక్కు తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేశాను. అలాగే టమాటో కూడా 1 టమాటో సరిపోతుందండి. చాలా చిన్న టమాటో 1 తీసుకున్నాను. అలాగే పొడవుగా కట్ చేసుకోండి. టమాటోని కూడా పెద్దగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ బఠానీలు వేసాను. అలాగే పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర. మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ని అయితే కొంచెం మీడియంగా ఉండే విధంగా కట్ చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అలాగ కలిపేసుకున్న తర్వాత ఈ పులావ్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి ఈ విధంగా వీటిని అయితే ఒక 50% ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ని. నెక్స్ట్ ఇలాగ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా మనకి హాఫ్ బాయిల్ అవ్వాలండి ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు కాకుండా కొంచెం కమ్మగా ఉండే పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసుకొని 1 అర నిమిషం పాటు అలాగా బాగా కలిపెట్టేసేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ గ్లాస్తో కదండి మనం రైస్ తీసుకుంది, సేమ్ అదే గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ కాబట్టి ఒక 1.5 వరకు వేసుకుంటున్నానండి. అదే మీరు రెగ్యులర్ రైస్ అనుకోండి 1.25 వరకు అయితే వాటర్ పడతాయి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి ఈ విధంగా గరిటెతో కలిపేసి ఒక్కసారి ఈ వాటర్ని చెక్ చేసుకోండి టేస్ట్. ఇలా వాటర్ని టేస్ట్ చూసారంటే మీకు సాల్ట్ సరిపోతుందో లేదో అర్థమవుతుంది. ఇక్కడ నాకు కొంచెం తగ్గినట్లుంటే కొంచెం లైట్గా వేసానండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ వాటర్ని తెరలనివ్వాలండి. మనకి బాగా ఇలాగా తెరలే టైంలో మరలా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతాయి కదా, ఆ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని నానబెట్టేసుకున్నాం కదా ఈ రైస్ని వేసుకోండి. వాటర్ లేకుండా రైస్ని వేసేసుకొని ఒకసారి మరలా గరిటెతోటి కలిపేయండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోండి. కొంచెం వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే
ఇలాగ కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకోండి. లేదంటే మనకి నీరుగా అనిపిస్తుంది లోపల. అలాగే మనకి వెంటనే ఇమీడియట్గా సర్వ్ చేసుకోవద్దండి. ఇలాగ కుక్కర్ మూత తీసిన తర్వాత కూడా ఇమీడియట్గా సర్వ్ చేసుకోకుండా ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. చక్కగా మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనము సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని సింపుల్గా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.